ఇటు చూపించాం సార్. హలో ఫ్రెండ్స్, ఈరోజు ఫ్రైడే కదా. మేము ఫ్రైడే అండ్ మండే ఏంటంటే ఒక పూట రైస్ తింటాము, ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా సరే. సో ఇంకా ఒక పూట కోసం మనం కర్రీ వండుకొని రైస్ వండుకొని ఇదంతా ఎందుకు అని చెప్పేసి సింపుల్గా కిచిడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఒకసారి ఇటు చూడండి. మేము కిచిడి చేస్తే ఏంటంటే బిర్యానీ దినుసులు అన్నీ వేసి చేస్తాం కాబట్టి స్మెల్ కూడా అదిరిపోతుంది. అచ్చంగా మనం బిర్యానీ చేస్తే ఏ స్మెల్ అయితే వస్తుందో అలాగే ఉంటుంది అనమాట. కొంచెం నెయ్యి అలాగే కొంచెం ఆయిల్ వేసి ప్రిపేర్ చేస్తాను. హోమ్ మేడ్ నెయ్యి కదా, టేస్ట్ కూడా బాగుంటుంది మనకి. అంతా ప్రిపేర్ అయ్యాక టేస్ట్ ఎలా ఉందనేది కూడా ఒకసారి చూపిస్తాను మీకు. ఇంక ఇందులో అయితే అన్నీ వేసేసాను ఫ్రెండ్స్. సింపుల్గా చేస్తున్నాను అనమాట నేను. మీకు ఇంకా కావాలి అనుకుంటే ఇందులో వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఏం వేయట్లేదు. ఇంకా మనం కుక్కర్ మూత పెట్టేసామంటే 2 విజిల్స్ వచ్చేస్తే మన కిచిడి అయితే కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిన తర్వాత ఓవరాల్ లుక్ కూడా మీకు చూపిస్తాను. చెప్పాను కదా ఫ్రెండ్స్, ఫైనల్ అవుట్పుట్ చూపిస్తానని చెప్పేసి చూడండి. అసలు ఎంత బాగుందో, చక్కగా రైస్ పొడిపొడిలాడుతూ వచ్చింది. స్మెల్ కూడా చూడండి, అచ్చం బిర్యానీ స్మెల్ అయితే ఎలా ఉంటుందో అలాగే ఉందంటే. ఇది అచ్చంగా మీరు బాస్మతి రైస్తో చేసుకున్నారంటే ఇంకా సింపుల్ అండ్ టేస్టీగా సూపర్గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. సింపుల్గా చేసినా కూడా అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. మీకు ఫుల్ రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. బాయ్ బాయ్.